నమస్కారం, చిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద నిర్వహించిన భారీ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని పేర్కొన్నారు. జిల్లాలో 4.5 లక్షల మందికి పైగా యోగా నమోదు చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యోగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలను అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఈఓ ఏ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ఫైనల్ ప్రోగ్రామ్ మన డచ్ బిల్డింగ్ దగ్గర దాదాపు ఒక 2000 కంటే ముందు ఎక్కువనే ఉన్నారు. బహుశా 3000 మంది ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా మనకి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో పాటు ఆయుష్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్, యోగా గురూస్, మీడియా మిత్రులతో పాటు పబ్లిక్ చాలా ఎక్కువ మంది వచ్చారు. పిల్లలు కూడా, అంటే స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. గత ఒక 14 రోజుల నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి మండల స్థాయి వరకు మనం ఈ కాంపిటీషన్స్ పెట్టాం. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఈసారి మనం ఎక్కువనే చేసాం. ఒక 4,50,000 వరకు రిజిస్ట్రేషన్ కూడా మనం చేసాం. ప్రతి ఒక్క పర్సన్కి యోగా నేర్పిస్తూ వాళ్ళకి ఒక యోగా సర్టిఫికేట్ కూడా మనం ఇచ్చాం. ఇది ఎందుకనంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఒక ఫిట్ ఆంధ్రప్రదేశ్, అలాగే మన దగ్గర ఫిట్ శ్రీకాకుళం ఉండాలి, అండ్ ఒక ప్రివెంటివ్ అప్రోచ్ కింద మనకి డిసీజ్ రాకుండా, అనారోగ్యం రాకుండా ఉండాలి అంటే యోగా చాలా ముఖ్యం. ఇది మనకి థీమ్ బేస్డ్ యోగా కూడా ఒక 3 చోట్ల మనం చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ బార్వా ఫిషర్మెన్ యోగా అక్కడ చేస్తూ ఒక 2 చోట్ల టూరిస్ట్ స్పాట్స్కి గుర్తింపు చేసుకుని ఇక్కడ డచ్ బంగ్లా దగ్గర ఒకటి, అలాగే శ్రీకుర్మం దగ్గర టెంపుల్ దగ్గర అక్కడ కూడా ఒక 1000 మందితో యోగా మనం చేయడం జరిగింది. పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్, మన కార్గిల్ పార్క్ కొత్తగా కట్టాం, అక్కడ ఒక యోగా ఓపెన్ ఎయిర్ థియేటర్ మనం చేసాం. యోగా కోసం స్పెసిఫిక్గా అది. సో సాయంత్రం టైంకి ఒక వేరే యాక్టివిటీస్ చేసిన పొద్దున దయచేసి మన ఈ యోగా అండ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం మీరందరూ వాడితే బాగుంటుంది. యోగా గురూస్కి, యోగా ఎంతూజియాస్ట్కి నేను ప్రత్యేకంగా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఒకసారి మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ లాస్ట్ ఒక 14 days నుంచి కంటిన్యూస్గా ఈ యోగా కార్యక్రమం కవర్ చేస్తూ ఏదో విధంగా మన పబ్లిక్ని దీంట్లో భాగస్వామి అయ్యేలాగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఒక మంచి ఫైనల్గా ఈరోజు ఒక ఫలితం. ఆనరబుల్ సీఎం సార్ విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో అక్కడ యోగా చేస్తూ ఎంటైర్ స్టేట్ ఈరోజు ఈ టైంకి యోగా ఇంటర్నేషనల్ యోగా డే మనం కంప్లీట్ చేస్తూ అందరికీ మరొకసారి ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆనరబుల్ పిఎం సార్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంటైర్ స్టేట్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక్కరోజు కాకుండా మనం రెగ్యులర్గా డైలీ చేస్తే ఇది మనకందరికీ కూడా ఆరోగ్యం పరంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎవరైతే ఆ యంగ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు అలవాటు చేసుకుంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి సో అందరూ అది అలవాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి వైపు నుంచి అండ్ పోలీస్ వైపు నుంచి కూడా, అంటే పోలీస్ వైపు జనరల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకే చేస్తారు. కలెక్టర్ గారు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇది చేయడం జరిగింది లాస్ట్ 14-15 days నుంచి కూడా. ఇది మన డైలీ లైఫ్లో కూడా ఒక పార్ట్ చేసుకొని అందరూ రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను మన వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడతాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయస్సులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు.
కష్టించి పనిచేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి తన ఆరోగ్యాన్ని కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సుస్థిర జీవన విధానానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, యోగా గురువు బాబా రామ్దేవ్తో పాటు వేలాది మందితో కలిసి యోగాభ్యాసం చేయటం ఆనందంగా అనిపించిందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది ఒక జీవన విధానమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి, వాటి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైల్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో యోగా ఆరోగ్యకరమైన జీవనానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి కె హరిబాబు, అడిషనల్ సివిల్ జడ్జి ఆర్ శాంతిశ్రీ, మెజిస్ట్రేట్ కుమారి వి శాంతి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు సిబ్బంది యోగాసనాలు చేసి యోగా ప్రాముఖ్యతను చాటారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత యోగాతోనే సాధ్యమని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆముదాలవలస పట్టణ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, మహిళలు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా మన జీవనశైలిలో భాగం కావాలని, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మదనవలస రమేష్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యోగా శిక్షకులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. యోగాను పరిచయం చేసినటువంటి దేశం మన భారతదేశం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ముందుగా వాళ్ళని గుర్తు చేస్తూ, ఎందుకనంటే ప్రపంచం బాగుండాలి అని అంటే ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచం ఉండాలి. ఏదైనా ఒక సమాజం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం కోసం ఇప్పుడే మన యోగా మాస్టర్ గారు చెప్పారు, మనం డాక్టర్ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరుగుతాం.
మనం యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి. దానివల్ల ఆరోగ్యమే కాదు, ఆహారపు అలవాట్లు కానీ, మనం పనిచేసే విధానం కానీ, ఆలోచించే విధానం కూడా మారుతూ ఉంటుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు మనం యోగాను చేయగలిగితే ఇట్స్ వెరీ గుడ్. దాని యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక పిల్లలే కాదు, పెద్దలు, ఈవెన్ 90 years వాళ్ళు, నేను చాలామందిని చూస్తున్నాను సమాజంలో. కొంతమంది 80-90 సంవత్సరాలైనా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. దూరభారాల నుంచి భక్తులు వచ్చి అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దూరభారాల నుంచి చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనుమతి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. పొందూరు మండలం దల్లవలస పంచాయతీ పరిధిలో R&B రోడ్డు నుండి గొడ్లవానిపేట వరకు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆముదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర PUC చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు కీలకమని అన్నారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ప్రజల రవాణా సౌకర్యంతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల దీర్ఘకాలిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీల నిర్మాణం పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో 30.60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 2 అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ ఎం ముకుందరావు సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు మహారాష్ట్రకు చెందిన శంకర్, చంద్రకాంత్ పవార్, సునీత, విజయ్ కాలేగా గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30.60 కిలోల గంజాయి, లగేజ్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇచ్చాపురం సిఐ ఎం చిన్ననాయుడు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్గా తెలియజేశారు. లేడీ, ఆవిడ పేరు సునీత విజయ్ కాలే, వైఫ్ ఆఫ్ విజయ్ కాలే, 36 years, నియర్ MIDC, నావి ముంబై, థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్రగా తెలియజేశారు. వీళ్ళిద్దరూ జంకే టౌన్లో గల దీపక్ అశోక్ పవార్ డైరెక్షన్ ప్రకారము బరంపురం నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలోని మార్షల్ లిమా అలియాస్ రాజేష్, బడా సింధియా విలేజ్, మోహనా బ్లాక్, గజపతి డిస్ట్రిక్ట్, ఒడిశా వారి దగ్గర 30 కేజీల గంజాయి తీసుకొని రైలు ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుండి జంకేడ్ వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈ మార్గ మధ్యంలో మనకు ఇచ్చాపురంలో పట్టుబడ్డారు. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద రిలీజ్ చేయబడుతుంది. ఈ 30 కేజీల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. జిల్లాలో నిర్వహించనున్న నీట్ 2026 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కీలక కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులను నిబంధనల ప్రకారం తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తవుతాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు.
వాడాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వమంగళ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నూతన భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ మండ ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు మండ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవిబాబు, ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా. వారికి మనం అందరం అభినందనలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి అందరూ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. ఆపొద్దున ఎంఈఓ గారిని, హెచ్ఎం గారిని నేను కోరుకుంటూ ఈ మరొకసారి వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి వారిని ఆహ్వానించడం, దానికి పూర్తి సహకారం అందించిన వారి కుటుంబం అందరూ కలకాలం ఆయురారోగ్యాలతో ఆనందంతో వాళ్ళు వర్ధిల్లాలి. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా చేసే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ, శ్రీనివాస్ గారు మామూలుగా ఆయన సంగీతంలో కూడా చాలా సేవలు చేస్తారు. శ్రీకాకుళంలో నిత్యం ఆయన కార్యక్రమాలు ఉంటాయి. అందుకే తప్పకుండా ఒక రూమ్ కట్టివ్వడం అంటే ఆ సమస్య కాదు, అందుకు వారికి ప్రోత్సహించాలని వచ్చాను. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. ఆదివారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీకాకుళం కళాశీ కార్మిక సంఘం నగర మహాసభలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పెరుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగావళి కాలుష్య నివారణ, అసంఘటిత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు, లేబర్ కోడ్స్ రద్దు వంటి డిమాండ్లు చేశారు. సభలో కళాశీ కార్మికుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా పళ్ళ అప్పలరాజు, కోశాధికారిగా పంగ సత్యనారాయణ ఎన్నికయ్యారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు సంఘీభావం తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం గ్రామంలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుక శనివారం ఘనంగా జరిగింది. గత 40 రోజులుగా మాజీ సర్పంచి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇజ్జాడ శ్రీనివాసరావు, వడ్డీపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 82 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మేరా భారత్ కోఆర్డినేటర్ ఎన్ కృష్ణ మాట్లాడుతూ, యూత్ క్లబ్ ద్వారా ప్రజల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్న బెజ్జిపురం ఆదర్శ గ్రామంగా నిలిచిందని అన్నారు. క్రీడల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. టోర్నమెంట్లో వరిసాం గ్రామ యువత ఓవరాల్ ఛాంపియన్గా నిలవగా బెజ్జిపురం జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. విజేతలకు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, రిటైర్డ్ జిల్లా పరిషత్ సీఈఓ ఎస్ మోహన్ రావు, సామాజికవేత్త ఇజ్జాడ శివనారాయణ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ ద్వారా 4 దశాబ్దాలుగా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రసాదరావును అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నేత వడ్డిపల్లి శ్రీనివాసరావు, యూత్ క్లబ్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఎస్ ప్యాలెస్లో సుమారు 200 మంది కళాశీలకు టవల్స్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హాజరై టవల్స్ను అందజేశారు. కళాశీలు పోర్టు, మత్స్య రంగాల అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి అందరూ తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు. ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ, కళాశీల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావు, కళాశీ నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమం విజయవంతం అవడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ కె సాయి ప్రత్యూష కోరారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. ఎమ్యూనరేషన్ ఫారంలను తప్పనిసరిగా సమర్పించాలని, వాటి ఆధారంగానే ముసాయిదా ఓటర్ జాబితా రూపొందుతుందని చెప్పారు. సమావేశంలో అర్బన్ ఏసీపీ జానకి, ఎన్నికల ఉప తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఐటీ కుమార్, రమేష్, టీడీపీ నాయకులు పిఎంజే బాబు, శంకర్, జనసేన నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనేశ్వరి కుటుంబ సభ్యుల గోత్రనామాలతో శ్రీ సూక్త విధానంతో షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలుని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భువనేశ్వరి ఆయురారోగ్యాలు
ఐశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని వేదాశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయల్లోనూ పల్లీల్లోనూ కలిపి ఉప్మాలలోనూ పులిహారలోనూ పాయసాల్లాగా ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం మన ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ కొన్ని అటుకులు పోషకాహారంగా కాక ఏరో చిరుతిండిగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. చిప్స్, బిస్కెట్లతో పిలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి చాలా మంచివి. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగాను అనిపిస్తుంది. ఫ్లేక్స్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండగడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరితర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంగా పనిచేస్తాయి. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా సమృద్ధిగా ఎక్కువ. బీ ఓట్స్ మీల్స్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే ఈ అటుకుల్లో అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోనూ పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకుని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లను కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఎంతో శక్తినిస్తాయి. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి, జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.